నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన్ని హింసిస్తున్నారు. అసలు హిందూ పైన బంగ్లాదేశ్లో ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఎందుకు ప్రారంభమైనాయి? ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు సడన్ గా బగ్గుమంటున్న మంటలన్నీ ఎందుకని వస్తున్నాయి? ఈరోజు భారతదేశం అంతా జిల్లా కేంద్రాలుగా ఏర్పడి ధర్నాలు, నిరసనలు, హిందువులపైన దాడులు ఆపమని ఎందుకు చేయాల్సి వస్తోంది? ఇక రైట్, ఇదే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సో ఇప్పుడు ఇదే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు రాజ్ గోపాల్ రాజ్ గారు, సామాజిక విశ్లేషకులు. సో ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. రాజ్ గోపాల్ రాజ్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సో సార్, మీరు చెప్పండి, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ దాడులు ఎందువల్ల జరుగుతున్నాయి అంటారు? చాలా సమయస్ఫూర్తిగా ఉన్న ప్రశ్న ఇది. బంగ్లాదేశ్లో హిందువుల మీదే, అక్కడ అల్పసంఖ్యాక వర్గం హిందువులు, మెజారిటీ వచ్చి ముస్లింలు. అయితే దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి మత సామరస్యం అక్కడ లేదని చెప్పడానికి ఈ దాడులే ఉదాహరణ. అయితే ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు జరగటం లేదనే దానికి షేక్ హసీనా గారు ప్రధానిగా భారతదేశం ఆశ్రయం ఇచ్చినందుకు కొంచెం కోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇస్కాన్ సంస్థ మీద దాడి చేయటం అనేది దారుణం. ఇస్కాన్ అన్నది రాజకీయ సంస్థ కాదు, అంతర్జాతీయంగా ప్రపంచంలో చాలా దేశాల్లో, అన్ని దేశాల్లో దాదాపు అది చక్కటి సేవా సంస్థ. అది కేవలం హిందువులకే సర్వీస్ అనే కాకుండా మానవాళికి సర్వానికి సేవ చేసే సంస్థకి స్వాగతించి సత్కరించడానికి బదులుగా రాళ్ల దాడులతో కొట్టి వాళ్ళని హింసలు పెడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ బంగ్లాదేశ్లో ఉంది. దాన్ని మనం అంతా ఖండించాలి. ఆ విధంగా దాని నుంచి మనం ఎలాగా తప్పించుకోవాలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని కూడా మనం మేల్కొల్పి అక్కడ జరుగుతున్న వాస్తవాలని మనం వివరించగలగాలి. ఆ ప్రయత్నంలో ఆ జరిగే దాడుల్ని ఎందుకు జరుగుతున్నాయి అన్నట్లయితే అది కేవలం అసూయ. హిందూయిజంలో మనం మిగతా వాళ్ళ మీద ఒకళ్ళకి 10 మందికి సంస్కారం నేర్పడమే తప్ప ఇస్కాన్ మరొకటి ఎక్కడా దారుణంగా ఇలా దౌర్జన్యాలు చేసిన చరిత్ర ఇస్కాన్కి లేదు. అయినా సరే వాళ్ళు దీంట్లో వస్తున్నారు అన్నట్లయితే ఇలాగ దాడులు చేస్తున్నారంటే చాలా దారుణం. ఇదమ్మా విషయం. అవును సార్. సో ఇప్పుడైతే ఈ విషయం చెప్పండి సార్, అసలు బంగ్లాదేశ్ ఏర్పాటు అయ్యేందుకు భారతదేశం సహకరించింది అని అయితే చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇది పూర్తిగా నిజం. కేవలం సహకరించడం కాదు, మనం పాకిస్తాను అటు బంగ్లాదేశ్ పేరుతోటి ఇది వరకు ఆ పాకిస్తాన్లో ఒక భాగం, అంతర్భాగం అది. అయితే వాళ్ళు బంగ్లా అంటే బెంగాల్ భాషకి వాళ్ళు చేస్తున్నటువంటి అవమానాలను కానీ వాళ్ళ పట్ల చూపుతున్న వివక్షతనుగా చూసుకుని ఈ ముజిబుర్ రహమాన్ గారు ఆ రోజుల్లో దాని మీద తిరుగుబాటు చేసి భారత ఆశ్రయం పొంది భారతదేశం ఖర్చులతోటి, భారతదేశం సైన్యంతో, భారతదేశం దాని మీద పోరాడి గెలుచుకున్న పరిస్థితి. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇలా ఆ యుద్ధంలో ఆ బంగ్లాదేశ్ని వాళ్ళని దాని నుంచి వాళ్ళ పాకిస్తాన్ నుంచి కాపాడి ఆ బెంగాల్ సంస్కృతిని కాపాడటానికి అక్కడ ఉన్నటువంటి మన కాళీ ఆలయాలు చాలా ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఆ కాళీ ఆలయాలన్నిటినీ కూడా వీళ్ళు చక్కగా కాపాడి దాన్ని ఇది చేయాలనేది ఆలోచన. అప్పుడు దీనికి ఎవరైతే బంగ్లాదేశ్ జాతిపితగా పేర్కొనబడుతున్నారో ఆ ముజిబుర్ రహమాన్ గారు మనల్ని ఆకట్టుకోవటానికి, అక్కడ ఉన్న హిందువుల్ని కాస్త సపోర్ట్ చేయటానికి, వాళ్ళ సపోర్ట్ తీసుకోవటానికి కూడా ఆయన చాలా చక్కగా ఆ కాళీమాత ఆలయాలకు వెళ్ళటం, అక్కడ పూజలు చేయటం, అవన్నిటినీ కూడా అప్పుడు పేపర్లలో, అప్పుడు ఇంత మీడియా ఇంత సరిగ్గా లేదు కానీ అది నేను చదువుకునే రోజులు. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ని చాలా ప్రముఖంగా చూపించి అక్కడ ముజిబుర్ రహమాన్ గారు ఏ కాళీ ఆలయానికి వెళ్ళారు, ఏం పూజలు చేశారు, వీళ్ళంతా నా సోదరులే, ఈ భారతీయులు దాంట్లో భాగం అన్నట్టుగా మాట్లాడేవారు. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి కూడా ఉంది. ఇలాగ ఎందుకు జరిగింది బంగ్లాదేశ్ ఏర్పాటులో మన దేశం ఇది ఉంది అన్నారు.
అవును. మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఉమ్, బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి మనం మాత్రమే అవకాశం ఉందంటానికి అప్పుడు ఆ ఖర్చులు ఎన్నిటిని చేయటానికి, ఆ ఖర్చులు ఏదైతే యుద్ధానికి మనం ఖర్చు పెడుతున్నామో దాన్ని ఖర్చు పెట్టడానికి ఉమ్. మన పోస్ట్ కార్డు మీద కానీ పోస్ట్ కవర్ మీద కూడా సెస్ ఒకటి విధించేవారు. అక్కడ బంగ్లాదేశ్ సెస్ అనే పేరుతోటి ఓహో, ఓకే. భారతదేశంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఉమ్, మన ఖర్చులన్నీ కూడా ఆ యుద్ధానికి మనం ఖర్చు పెట్టాము. ఆ సెస్ను మనం భరించాము. ఆ భరించిన సెస్ తోటి బంగ్లాదేశ్ ప్రాంతాన్ని మనం గెలిచాము. మన సైన్యాలే దాన్ని చుట్టుముట్టి ఆ, మనం స్వాధీనం చేసుకోగలిగాం. అది కాబట్టి అది మనం వీరత్వంతో మనం గెలిచిన విజయంగా నేను బంగ్లాదేశ్ని ఆ ఉమ్. విధంగా మనం ఏర్పాటు చేసే, మనం లేకపోయినట్లయితే, మన సహకారం లేకపోయినట్లయితే అవును. ఇంకా అణిగే మడిగా ఉండేది అక్కడే. అంటే ఇప్పటికీ మన వల్ల ఎంతో కొంత మనం చేసిన దాని వల్ల వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు మనల్నే తొక్కేస్తున్నారు. సో ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే సార్, ఈ విషయం చెప్పండి. ఎందుకు ముస్లింలకు అక్కడ హిందువులు అంటే అంత కోపం వచ్చింది అంటారు? ఒకటే ఉదాహరణ అమ్మా. ఉమ్, అప్పుడు ఎవరైతే ఇందిరాగాంధీ గారు మన సైన్యాలు అన్నీ పెట్టి ఉమ్, బంగ్లాదేశ్ని విముక్తి చేసామో ఆ సమయంలో ఒక ప్రతిపాదన బంగ్లాదేశ్ ముజిబుర్ రహమాన్ ఆ పార్టీ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ మన హిందూ సంస్థల నుంచి కానీ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాదులు కానీ ఉమ్, వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు డిస్కషన్ ఏంటంటే దాన్ని ఒక రాష్ట్రంగా మన అఖండ భారత్లో భాగంగా ఉమ్, దీన్ని మన దేశంలోనే ఉంచేయాలి ఒక రాష్ట్రంలో. మన పంజాబ్ ఎలాగున్నాయో, ఉమ్, హర్యానా ఎలాగుందో, అలాగే మిగతా రాష్ట్రాలన్నీ ఎలాగున్నాయో అలా ఒక రాష్ట్రంగా చేసేయటం ఉత్తమం. ఫ్యూచర్లో బాధ ఉండదు అనేది అప్పుడు ప్రతిపాదన వచ్చింది అప్పుడు. ఉమ్, అయితే దాన్ని చరిత్రలో మరుగున పడిపోయింది. దాన్ని తర్వాత అప్పుడు ఉన్నది ఉమ్, ఇందిరాగాంధీ, ఉమ్, ఫిరోజ్ ఖాన్ గారి భార్య. ఉమ్, ఆవిడ అది కాదు, మనం వాళ్ళకి స్వతంత్రం ఇవ్వటమే కరెక్ట్ అనే ఫీలింగ్ తోటి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చి ఆ దేశంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ముజిబుర్ రహమాన్ గారిని అధిపత్యం చేసి అన్నీ చేసాము. ఉమ్. అయినా సరే మనం చేసిన సహాయాన్ని పూర్తిగా మర్చిపోయి అవును. వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం దారుణం. అవును సార్. కృతజ్ఞత కాదు కృతజ్ఞత అని వచ్చు. కృతజ్ఞత ఉండాల్సిన ప్లేస్ లో కృతజ్ఞత ఉంది. అవును. ఈ విధంగా ఇలా దాడులు చేయటం అన్నది ఉమ్. మరి చరిత్ర క్షమించరాని నేరం. నేరం అది. అవును సార్. ఇప్పుడు ఎవరికి ఎవరిని దండించే హక్కు అయితే లేదు. ఇప్పుడు ఈ మత అవును. ప్రచారాలు ఎక్కువ అవుతున్న ఈ తరుణంలో హిందువులు మాత్రమే టార్గెట్ చేసి ఇలా చేయడం అనేది తప్పు. ఈ రోజు భారతదేశం అంతటా మనం ఇలా ప్రతి జిల్లా కేంద్రాలుగా ధర్నాలు అవి చేయడం, నిరసన తెలియచేయడం అనేది మన ప్రైమరీ థింగ్ అనమాట. అంటే మనం డెఫినెట్ గా మన హక్కు అది. మమ్మల్ని మీరు ఎలా ఇలా చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు అయితే సార్ ఇది చెప్పండి. ఇప్పుడు మన ఎవరైతే ఈ హిందూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? ఇప్పుడు రేపు పొద్దునది మన దేశానికి కూడా జరగచ్చు కదా, చెప్పలేము. సో దానిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళు అంటారు? ప్రభుత్వం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఉమ్, దాన్ని చక్కగా వాళ్ళు డీల్ చేస్తున్నారు, ఎలాంటి ఉమ్, ఇబ్బంది లేకుండా. ఉమ్, మనకు జరుగుతున్న ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉమ్, ఈ షేక్ హసీనాకి ఉమ్, ఆవిడకి ఆశ్రయం ఇవ్వటం మన విద్యుత్ ధర్మంగానే ఇచ్చాను తప్ప, ఆవిడ కోరిక మీద ఇచ్చాను తప్ప, మనం ఆవిడని పిలిచి బొట్టు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టాల్సింది మనం కాదు. ఉమ్, ఆవిడికి అక్కడ ఉన్నట్లయితే ఆమె ప్రాణానికి ముప్పు అనే భయంతో మిగతా దేశాలు ఎక్కడ కూడా ఆమెకి ఆశ్రయం ఇవ్వకపోతే ఉమ్, అది మన బాధ్యతగా, మనం ఏదైతే ఒక బంగ్లాదేశ్ని క్రియేట్ చేసి ఆమెకి వాళ్ళ కుటుంబానికి మనం ఆ, మన అక్కడ హిందూ దేవాలయాలను కానీ మన మన హిందువుల్ని కానీ అక్కడ కాపాడుకునే ఒక ఉద్దేశంతో అది జరిగింది. ఉమ్. అయితే ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఈ ప్రపంచ దేశాలు ఆ, ఎందుకు ఇలాగా మనం చేస్తున్నాయి అనేది కదా. అవును సార్. అయితే నేనంటుంది ఏంటంటే ఉమ్, ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కలగేసుకోవాలి. ఉమ్, ఎక్కడైతే ఇప్పుడు ఆ కృష్ణదాస్ గారిని ఆయన అరెస్ట్ చేయటం, ఆయన లోపల వేయటం, వాళ్ళు చేస్తున్నటువంటి ఉమ్, వాళ్ళు చెయ్యని నేరాలని వాళ్ళ మీద ఉమ్, ఆపాదించటం, ఆ తర్వాత
వాళ్ళని విపరీతమైన ఇది చేయటం. ఆయన ఇంకొక రూమర్ కూడా క్రియేట్ చేశారు. ఆయనని ఇస్కాన్ వాళ్ళు గతంలోనే దాని నుంచి బయటికి పంపించారు. ఈవేళ ఆయన ఇస్కాన్లో సభ్యుడు కాదనేటువంటి ఫేక్ న్యూస్ని కూడా వాళ్ళు సర్క్యులేట్ చేయటంలో భాగం ఏంటంటే ఈ ఈ ఇలాంటి దారుణమైన అబద్ధాలను కూడా వాళ్ళు ప్రచారం చేయగలుగుతారన్న దానికి ఇది ఉదాహరణ. ఎందుకంటారు సార్? అంటే ఇంత ఇప్పటి వరకు లేనిది ఇప్పుడే ఒక్కసారిగా మంట బగ్గుమనడం, వాళ్ళందరూ ఒక్కసారిగా ఇలా ఇస్కాన్ కానివ్వండి, హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏదైతే ఉందో దానిపైన ఒకేసారిగా పడిపోవడానికి ఏంటి కారణం అంటారు సార్? చాలా చక్కటి ప్రశ్న. నేను యూరోప్లో మా మా అబ్బాయి కూడా జర్మనీ మ్యూనిక్లో ఉంటున్నాడు. మ్యూనిక్లో ఇస్కాన్ టెంపుల్ తోటి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది నాకు పూర్తి అవగాహన కూడా ఉంది. ఆ సందర్భంలో నేను చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ఇస్కాన్ ఏదైతే మన ఇక్కడ మధ్యాహ్న భోజనంలో కానీ ఇంకోటి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణ సంస్థ పేరు మీద ఎక్కడికెక్కడ వాళ్ళు చాలా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవ మాత్రమే భావంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఈ సహాయం చేసేటప్పుడు నేను ఇందాక ఇది మన ఐరోపా దేశాల్లో ఇస్కాన్ ప్రభావం మూల వాళ్ళు చేసే సేవల మూలంగా పూర్తిగా ఆకర్షితులై చాలా మంది హిందూయిజం వైపు వస్తున్నారు, హిందువులుగా మారుతున్నారు. హిందూ సంప్రదాయాలు మనం మర్చిపోయిన సంప్రదాయాలను కూడా వాళ్ళు పాటిస్తున్నారు. ఎస్పెషల్లీ ఉదాహరణకు జర్మనీలో మన దగ్గర దొరకనటువంటి సంస్కృత పదాలు కానీ, సంస్కృత పుస్తకాలను కానీ, సంస్కృత పండితులకు కానీ అక్కడ ఉన్నంత గౌరవం ఇంకెక్కడా నాకు కనపడలా. ఉదాహరిస్తే మన జర్మనీలో ఈ ఇండాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అన్ని యూనివర్సిటీలో హిండాలజీ సబ్జెక్టు నేర్చుకోవడానికి మన ఇక్కడ ఎంబీబీఎస్ కన్నా ఎక్కువ డిమాండ్ జర్మనీలో ఇవాళ అన్ని యూనివర్సిటీల్లో ఉంది. ఆ సీటు దొరకటం అక్కడ చాలా కష్టం. ఇక్కడ మన భారతదేశంలో ఈ సంస్కృత విద్యాలయాల్లో అంత డిమాండ్ ఇక్కడ లేకపోవటం, అక్కడ ఉండటం అంతర్జాతీయంగా ఇస్కాన్ చేస్తున్నటువంటి ప్రభావం అనేది చెప్పక తప్పదు. సో అయితే ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం దీనిపైన ఇక రాబోయే రోజుల్లో కానివ్వండి, లేకపోతే మన హిందూ ధర్మ ఉనికిని కాపాడుకోవడానికి, అంటే ఇప్పుడు మన హిందువులు ఇలాంటి దాడుల వల్ల మేబీ తగ్గచ్చు, లేక ఈ మత ప్రచారాల వల్ల వేరే మతంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి లొంగిపోవచ్చు, లేక మీకు ఏం కావాలో చెప్పండి మేము అదే చేస్తాము అన్నట్టు భయభ్రాంతులకు గురవుతున్నారు చాలా మంది. సో దీని పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక మీది ఇది జరగకుండా అంటారు? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఇలాంటి ఎక్కడైతే సౌమ్యంగా, సామరస్యంగా మిగతా మతాలను ఆదరిస్తా, ఇది మనం ఒక కల్చర్ ఏదైతే భారతీయ సంస్కృతి ఉందో ఆ సంస్కృతి ప్రపంచ దేశాలు అన్నిటిలోని, ఇంక్లూడింగ్ మన గెలిచిన ట్రంప్ గారు కూడా మన హిందూయిజం మీద చాలా చక్కటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితి ఈవేళ అంతర్జాతీయంగా కానీ, ప్రపంచ దేశాల్లో కానీ, ప్రపంచ ప్రజల్లో కానీ, ప్రపంచ సంస్కృతుల మధ్య కానీ మన దేశం ఉంది. అయితే కేవలం కొంతమంది ఈ బంగ్లాదేశ్లో ఒక వర్గం చేస్తున్నటువంటి దాడి, వాళ్ళు ఏదో పొలిటికల్గా వాళ్ళకి ఉన్న మధ్య ఇది తేడాలతోటి ఈ కృష్ణదాస్ గారు ఏదైతే వాళ్ళు సేవ చేస్తున్నారో, అక్కడ ఏదైతే ప్రజలను ఆకట్టుకుంటున్నారో దాన్ని చూసి భరించలేక అసూయపడి వాళ్ళ మీద అటాక్ చేసి ఆయన లోపలేసి ఆయన మీద రూమర్స్ క్రియేట్ చేసి ఆయన మీద దౌర్జన్యాలు చేసి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఎంతో ఉంది. డెఫినెట్ గా సార్, ఈ రోజు ఇలా జరుగుతోందంటే ఖచ్చితంగా మన వాళ్ళందరూ గలమెత్తి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు అన్న రోజు భారతదేశం అంతా ఇది విస్తరించిపోయిందంటే చాలా కష్టమైపోతుంది. రేపు అన్ననాడు వచ్చే జనరేషన్స్ కి కానివ్వండి, సనాతన ధర్మం గురించి కానివ్వండి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది కదా, ఒకప్పటి ఆచారాలు సాంప్రదాయాల గురించి. ఆ అవేర్నెస్ క్రియేట్ చేసే పూచిని ఈవేళ మన ప్రజలంతా తీసుకోగలగాలి. నేను ఎవరి మీద ద్వేషంగా చెప్పట్లేదు. మన మీద చేసే దాడుల్ని మనం కాపాడుకోలేకపోతే మనమే నష్టపోతాం.
అంతే కదా ఆ సార్. నష్టపోకుండా ఇవాళ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఉమ్, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఉమ్, వీటిల్లో కానీ మనం అంతా సహకరించి పార్టిసిపేట్ చేసి వీలైతే ఉమ్, పాల్గొని దీన్ని ప్రజల్లో అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న వాస్తవాల్ని ఉమ్, మనం చెప్పాలి. ఒకప్పుడు అవును. ఒక పోస్టల్ ఆ రోజుల్లో ఆ, ఉమ్, పోస్టల్ కవర్ మీద పెరిగిన దాన్ని ప్రతి వాళ్ళు మనం అప్పుడు ఇప్పుడులాగా అంత ఇది లేదు కాబట్టి అది కేవలం మనం ఉత్తరాలు రాసుకున్నాం ఇంకోటి అన్న దాని మీద ఆధారపడేవాళ్ళం కాబట్టి పోస్టల్ ఉమ్, డిపార్ట్మెంట్తో సహా అన్ని డిపార్ట్మెంట్లోని సెస్ మనం చెల్లించాం. ఉమ్, దీంట్లో అది మనం మర్చిపోట్లా. అది దాని మీద దాడి చేసి బంగ్లాదేశ్ మీద కాపాడుకోవటానికి పాకిస్తాన్ నుంచి విముక్తి చేసి ఆ బెంగాల్ సంస్కృతిని కాపాడటానికి మనం చేసిన ప్రయోజనాన్ని మనం గమనించకుండా వాళ్ళకే మళ్ళీ వెనక్కి ఇచ్చేసి వాళ్ళనే చూసుకోమని చెప్పేసి మనం దారుణమైన నేరం చేసాం, దారుణమైన తప్పు చేసాం. అది మళ్ళీ నెరవేరకుండా అప్పుడు మనం ఈ జరిగిన వాస్తవాల్ని ప్రజలకు వివరించటం మనం చేయగలగాలి. అవును సార్. ఇప్పుడు వేరే వేరే దేశాల వాళ్ళందరూ కూడా, అంటే ఇతర ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ఇండియా అనగానే, అంటే భారతదేశం అనగానే గుర్తొచ్చేది మన తెలుగు సాంప్రదాయము, కట్టుబాట్లు, ఆచారాలు ఇవే. వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు భారతదేశానికి అంటే ఇవి చూసే. సో ఇప్పుడు ఈ అవును. బంగ్లాదేశ్ లాంటి కొన్ని దేశాల్లో వాళ్ళు ఏమన్నా దానికి, అంటే కొంతమంది చూడండి వీళ్ళు హిందూ ధర్మాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ కట్టుబాట్లతోటి పక్క దేశాల వాళ్ళని ఆకర్షించడం లాంటివి చేస్తున్నారు అనే ఉద్దేశం ఏమన్నా వాళ్ళ ఉందంటారా సార్? వాళ్ళ మతాన్ని బలపరుచుకోవాలి, సో హిందువులందరినీ ఇక్కడ నుండి వెళ్ళగొట్టాలి, అలాంటివి ఏమన్నా అనుకుంటున్నారా? అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటారా సార్? మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. ఈ బంగ్లాదేశీయుల్ని ఉమ్, అంతర్జాతీయంగా ఒక అగ్రిమెంట్ తోటి మన ఉమ్, నెహ్రూ గారి టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఉమ్, వీళ్ళంతా ఒక్కొక్క ఇటలీకి బంగ్లాదేశీయులు ఎక్కువ మంది అక్కడ ఉమ్, వర్కర్స్ కానీ దాంట్లో కిందక వాళ్ళంతా కూడా వలస వెళ్ళారు. ఆ ఆ విధంగా ఇటలీలో పాతుకుపోయిన వాళ్ళు ఆ కల్చర్‌ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ క్రిస్టియన్ కల్చర్ మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. ఆళ్ళది వాళ్ళు సరిగ్గా పనిచేసినా చేయకున్నా మసీదుల్లో మైకులు గానీ, ఇది గానీ ఆ సంస్కృతి ఇటలీలో కూడా ఈవేళ ఉమ్, వ్యాపించింది. ఉమ్, నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు ఇండియా కంటే ముందు ఉమ్, ఏదైతే యూరోప్ దేశాల్లో పాతుకుపోవాలి, యూరోప్ దేశాల్లో విజృంభించాలనే ఆలోచన ఈ ఇస్లాం దేశాలకి కానీ, ఇస్లాం దేశాలకి కాదు పాకిస్తాన్‌కి మాత్రం ఎక్కువుంది. పాకిస్తాన్ నుంచి చాలామంది, వేల మంది ప్రతి సంవత్సరం యూరోప్ కంట్రీస్‌లో ఎళ్లి స్థిరపడటం, ఇది అన్యాయంగా రూల్స్‌కి వీసాలు గానీ, పాస్‌పోర్ట్స్ కానీ ఇది లేకుండా దొంగతనంగా దాంట్లో ఎంటర్ అయిపోవటం, అక్కడ పాగా వేయటం, దీని మీద అటాక్ చేయటం, ఈ విధంగా అక్కడ ఇస్లాం మతాన్ని పెంపొందించే కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని వాళ్ళు అది ఆ దేశాలు గమనించాలి. ఆ దేశాలు గమనించలేకపోతే గనక వాళ్ళు నష్టపోతారు. కొన్నాళ్ళకి అవన్నీ కూడా ఇస్లామీకరణ అనేది జరుగుతుంది అక్కడ కూడా. ఆ అవును. నష్టం జరగకుండా ఉమ్, కాపాడుకోవాల్సిన పూచి ఐరోపా దేశాల మీద కూడా ఉంది. ఆ ఉమ్, తర్వాత అమెరికా గానీ, ఇంకో దేశం గానీ ఇవన్నీ గమనిస్తున్నాయి. ఉమ్, అదే గమనికి మన దేశంలో ఆ అవేర్‌నెస్ కోసం ఈ క్యాంపెయిన్స్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఏదైతే బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సంస్థ మీద జరుగుతున్న దాడులను మనం అరికట్టడంలో ఉమ్. దీనిలో భాగంగానే మనం చేయగలగాలి. అవును. సార్ ఇప్పుడైతే ఈ రోజు భారతదేశంలో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడుల గురించి నిరసనగా ఎవరైతే ఇలా క్యాంపెయిన్లు చేయడం కానీ, నిరసన తెలియచేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ చేస్తున్నారో అవి ప్రశాంతంగానే జరుగుతాయి అని ఏమన్నా అనుకుంటున్నారా సార్? లేకపోతే ఇక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వేరే మతం వాళ్ళు కానివ్వండి, మళ్ళీ అగైనెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుకంటే రేపు పొద్దున ఇంతకు ముందు మనం చూసాం ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ముస్లింలు వచ్చి మన విగ్రహాల్ని ధ్వంసం చేయడం ఇష్యూ కానివ్వండి, ఇలాంటివన్నీ తరచూ జరుగుతూ ఉంటున్నాయి వెంట వెంటనే. అంటే ప్రదేశాలు మారుతూ ఉండొచ్చు కానీ ఇష్యూ అయితే ఒకటే నడుస్తోంది. ఇలా ఏమన్నా కొంచెం ఫైర్ అయ్యే అవకాశం ఏదన్నా ఉందంటారా సార్? మనం అంతా శాంతి కాముకులం. అలాగని చెప్పేసి అన్నీ భరించడం కూడా సాధ్యం కాదు. అవును సార్, అవును. మౌనం ఈ టైంలో అది మంచిది మౌనంగా కాదు. మంచిది కాదు. అయితే కేవలం మౌనం పాటిస్తే అది చేతకానితనం అనుకున్నట్లయితే నష్టపోతేది మనం కాదు.
అవును. మనం శాంతియుతంగా ఆలోచన చేస్తున్నాం అన్నట్లయితే స్టెబిలైజ్డ్ ఆలోచనలతోటి మనం ఎదురుకి వెళ్తున్నాం. ఉమ్, మనం ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా మన ఈర్ష్యలు కానీ ద్వేషాలు కానీ మనం ఏం పెట్టుకోవట్లా. ఉమ్. అయితే మొన్న మీరు ఇందాక ప్రస్తావించినటువంటి అమ్మవారి విగ్రహం మీద దాడులు కానీ దాంట్లో కానీ విపరీతమైన రెస్పాన్స్ ప్రజల్లో వచ్చింది. ఆ వచ్చింది, ఆ అవేర్నెస్ అవేర్నెస్ బాగా వచ్చింది. ఉమ్, అండర్ కరెంట్ ఏంటంటే మనం ఎవరి మీద దాడికి వెళ్ళకుండా ఉట్టినే పుణ్యాన్ని మన మీద దాడులు చేస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి అనేది అవును. అది ఆటోమేటిక్ ఒక బంతిని గోడకి కొడితే ఎంతే స్పీడ్గా మనకి వెనక్కి ఎలా వస్తుందో వెనక్కి అదే వస్తుంది. పరిస్థితి ఈవేళ సమాజంలో కూడా నెలకొని ఉంది. ఆ పరిస్థితి వాళ్ళు తెలుసుకుని అర్థం చేసుకుని వాళ్ళ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా సరైన దారిలో వాళ్ళని ఆ యువతని ఆ ముస్లిం యువతని వారు నడిపించినట్లయితే పరస్పరం గౌరవించుకున్నట్టు ఉంటుంది. కోపావేశాలకి దూరం అయినట్టు ఉంటుంది. మన ఉమ్. భారతదేశం సంస్కృతిలో అది భాగం అవుతుంది. అవును సార్, అవును. ఇప్పుడు సేమ్ ఇలానే ఈ పరిస్థితుల్లో ఏదైతే బంగ్లాదేశ్ ఈ సిచ్యువేషన్ లో బంగ్లాదేశ్ లో ఉండే హిందువులు ఎలాంటి అన్యాయాలు అయితే వాళ్ళు చూస్తున్నారో, పాపం చాలా మంది చిన్నపిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి కేవలం నువ్వు హిందువు అంటే చాలు విపరీతంగా వచ్చి దాడులు చేయడం, అలాంటి పరిస్థితి ఏదైతే ఉందో త్వరలోనే అది క్లియర్ అయిపోవాలి అని కోరుకుందాం సార్. ఈ రోజు భారతదేశంలో చేస్తున్న జిల్లా కేంద్రాలుగా చేస్తున్న ధర్నా కానీ, నిరసన కానీ శాంతియుతంగా చేపట్టే ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్ గా జరగాలి అనైతే కోరుకుందాం సార్. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్, రాజగోపాల్ సార్. అండ్ అలానే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అంశంతో కలుస్తాను. నమస్తే.